ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. యు విల్ డిసైడ్ ఆన్ ఏ మ్యాటర్ and it will be established for you and light will shine on your ways. Job chapter 22 verse 28. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తి గల దేవుడు, సర్వలోకాధిపతి అయినటువంటి దేవుడు మన అస్థిరమైన జీవితాలను స్థిరపరచగలడు. మన చీకటి బ్రతుకులలో వెలుగును నింపగలడు. ఈ రోజున నీ జీవితంలో ఎటువంటి విషయంలో నీవు అభివృద్ధి చెందాలి అని అనుకుంటున్నావో, ఏ ప్రయత్నము చేసినా ఫెయిల్ అయిపోతున్న స్థితిలో నీవున్నావో, స్థిరత్వము లేని హృదయముతో, స్థిరత్వము లేని ఉద్యోగం వలన, స్థిరత్వము లేని వ్యాపారం వలన నీవు బాధపడుతున్నావేమో, దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన నీ యోచనలన్నిటినీ స్థిరపరచబడులాగున చేయబోతున్నాడు. అంధకారమైపోయినటువంటి నీ మార్గమును, అంధకారమైపోయినటువంటి నీ పరిస్థితులను ఆయన వెలుగుమయము చేస్తాడు. దేవుడు నీకు ఈ రోజున వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి భయపడకు. ఈ లోకంలో మనం చూస్తే అందరూ స్థిరత్వాన్ని కోరుకుంటారు కదండి. స్థిరమైన ఉద్యోగం కోసమో, స్థిరమైన జీవన విధానం కోసమో ప్రయాసపడుతుంటారు. గౌట్ ఉద్యోగములో స్థిరత్వం ఉంటుంది గనుక ఎక్కువ మంది గౌట్ ఉద్యోగమునే కోరుకుంటారు. గౌట్ ఉద్యోగం ఉన్న వారికే పిల్లనివ్వడానికి ఇష్టపడుతుంటారు. స్థిరంగా పనిచేస్తున్న ఉద్యోగి అంటే కూడా యజమానులకు ఇష్టమే. అయితే అస్థిరమైనది ఏదైనా మనుషులు అంతగా ఇష్టపడరు, పట్టించుకోరు. అస్థిరమైన సంపాదన, అస్థిరమైన జాబు, అస్థిరమైన ఆలోచనలు ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాయో తెలియదు, ఎప్పుడు అంతమైపోతాయో అర్థం కాదు. అయితే తెమానీయుడైనటువంటి ఎలీఫజు చెబుతున్నాడు, దేవుడు మనము ఏది యోచన చేసినా సరే దానిని స్థిరపరుస్తాడు అని, అనగా అది విజయము సాధించేలా చేస్తాడు అని. నీలో నీవు ఒక విషయాన్ని అనుకుంటే అది జరిగేలా చేస్తాడు, చేయగలడు. హృదయ అంతరంగములు ఎరిగి ఉన్నటువంటి దేవుడు నీ అంతరంగము కూడా చూడగలడు కదా. అందుకే భక్తుడు అంటాడు, దేవుడు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఇవ్వగల సమర్థుడు అని. అవునండి, నీ యోచనలు కూడా దేవుడు సఫలపరుస్తాడు. అంత మాత్రమే కాదు, మన చీకటి మార్గములను దేవుడు వెలుగుమయం చేస్తాడు అని భక్తుడు చెబుతున్నాడు. మన మార్గముల మీద వెలుగు లేకపోతే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఏమి కనిపించదు కదా, ఏమి అర్థం కాదు కదా. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో, ఎప్పుడు ఏ సమస్య ఎదురవుతుందో తెలియనటువంటి పరిస్థితి కదా. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు మిగతా ఈ లోకస్తుల వలె చీకటిలో ప్రయాణించాల్సిన అవసరం లేదు, వారి వలె సమస్యల్లో పడిపోవలసినటువంటి పని లేదు. ఆయన వెలుగును మన మీద, అనగా మనము నడుస్తున్నటువంటి, ప్రయాణిస్తున్నటువంటి మార్గముల మీద ఆయన ప్రకాశింపజేస్తాడు. నీవు ఎవరి వలలో పడిపోకుండా, నీవు ఎవరి చేతిలో మోసపోకుండా, నీవు ఎవరి ద్వారా చిక్కుల్లో పడకుండా యేసు ప్రభువారు నిన్ను కాపాడుతాడు. తగిన వివేచన శక్తితో ఆయన నిన్ను నింపుతాడు. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఎలా సాధ్యపడతాయి? మనము మన యొక్క ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడా, మనకు నచ్చింది తోచింది మనము చేస్తున్నప్పుడా, అప్పుడు దేవుడు మనకు సహాయముగా ఉంటాడా? ఎవరైనా మనకు వ్యతిరేకంగా నడుచుకుంటుంటే మనము వారికి అడిగింది ఇస్తామా? ఇవ్వం కదా. మనకు నచ్చినట్లు చేసేవారికి, మనము చెప్పినట్లు నడుచుకునే వారికి ఏదైనా ఇస్తాం. అదే విషయాన్ని భక్తుడు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ జరగాలి, నీ జీవితంలో స్థిరత్వం రావాలి, నీవు వెలుగులో నడవాలి అంటే నీవు సర్వశక్తుని వైపు తిరగాలి అని, మనలో నుండి దుర్మార్గతను తొలగించుకోవాలని, ఏదైతే దేవుని కంటే ఎక్కువగా నీవు ప్రేమిస్తున్నావో దానిని నీవు తృణీకరించాలి అని. అప్పుడు దేవుడు నీ మొర వింటాడు, నీ మనవి ఆలకిస్తాడు. అప్పుడు నీవు యోచన చేసినది ఏదైనా సరే
ప్రభువు దానిని స్థిరపరుస్తాడు. నీవు గ్రహించినట్లు మంచి ఏదో చెడు ఏదో వివేచించినట్లు సర్వశక్తుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా దేవుని వైపు చూడు, ఆయన చెప్పినట్లు నడుచుకో. అప్పుడు ఆటోమేటిక్ గా నీ జీవితంలో నీవు అనేక అద్భుతాలు చూడగలుగుతావు, ఆశ్చర్యమైన కార్యాలు చూడగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, దయాళుడా, దీర్ఘశాంతుడా, మీ యొక్క ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, బహు పూజింపదగిన నామములో మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, ఈ రోజున మీరు మాతో మాట్లాడారు అయ్యా, మమ్మల్ని ఎంతగానో బలపరిచారో, ఆదరించారయ్యా. అవును తండ్రి, మా యొక్క మార్గముల పైన మీరు వెలుగును ప్రకాశింపజేస్తారని అయ్యా, మీరు మాకు తోడుగా ఉండి మా యొక్క ఆలోచనలన్నిటినీ, మేము అనుకుంటున్న వాటన్నిటిని సాధ్యము చేస్తారని, స్థిరమైనటువంటి ఆలోచనను, స్థిరమైనటువంటి పనులను మాకు మీరు అనుగ్రహిస్తారని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఆదరించిన మీ అమూల్యమైనటువంటి మాటలను బట్టి, వాక్య సత్యాలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి తండ్రి, ఆశీర్వదించండి అయ్యా. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, శోధనలు అన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయండి ప్రభా. శోధనలను తండ్రి సహించేటువంటి మనసు, శ్రమలను తట్టుకునేటువంటి శక్తిని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. బిడ్డలు వెళ్తున్న మార్గములన్నిటిని సరళము చేయండి అయ్యా. వారి మార్గముల మీద మీ యొక్క వెలుగును ప్రకాశింప చేయండి తండ్రి. అదే విధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదలను అనుగ్రహించండి ప్రభా. అదే విధంగా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు దయచేయండి. వారి యొక్క చేతి పనులన్నిటిని స్థిరత్వము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా చిన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయా, వారిని తండ్రి మీరే కాచి కాపాడండి. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా మీ యొక్క కాపుదల్లో బిడ్డలందరినీ మీరు అయా ధైర్యపరిచి బలపరచండి తండ్రి. మీరే కాచి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. యవన బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి ప్రభా. అవును నా తండ్రి, యవన బిడ్డలు ప్రభా తండ్రి గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోయి తండ్రి, సెల్ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోయి వివిధ చెడు వ్యసనాలకు బానిసలై ఉంటుండగా ప్రభా మీ యొక్క సహాయము దయచేయండి అయ్యా. వారికి మారు మనసును అనుగ్రహించండి. మీ మాటకు లోబడేటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో ప్రభా, ఎవరి ఆదరణ లేక, ఎవరి యొక్క ప్రోత్సాహము లేక, ఎటువంటి స్థితిలో తండ్రి బిడ్డలు నలిగిపోతున్నారో అన్ని ఎరిగిన దేవుడు తండ్రి, బిడ్డలను మీరు లేవనెత్తండి. అనాథులకు, అభాగ్యులను ఆదుకోండి ప్రభా. అయా, విధవరాల పక్షాన మీరు న్యాయమును తీర్చండి నా తండ్రి. అయా, మీరే వారికి తోడుగా ఉండండి అయా. మీ సన్నిధిని వారితో ఉంచండి. వారి కష్టములన్నిటిని తీసివేసి తండ్రి, వారికి తండ్రి సమాధానమును, శాంతిని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీరే వారికి తోడుగా ఉండి నడిపించండి తండ్రి, బలపరచండి అయ్యా. అయా, మీరే వారికి ధైర్యాన్ని ప్రసాదించండి నా ప్రభువా. నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఉద్యోగ సమస్యల నిమిత్తము బాధపడుతున్నారో మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. నిశ్చయముగా వారి చేతుల కష్టార్జితం వారు అనుభవించడానికి సహాయం దయచేయండి ప్రభా. అదే విధంగా నా తండ్రి, మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. సమాధాన దేశముగా మరి తండ్రి అయా, ప్రేమ కలిగినటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టండి నా ప్రభా. ఎటువంటి తారతమ్యాలు లేకుండా తండ్రి అయా, బిడ్డలందరూ తండ్రి సమాధానముతో నింపబడినట్లుగా కృప చూపించండి అయ్యా. ఇతర దేశాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సమాధాన దేశములుగా ప్రతి దేశమును మీరు ఆశీర్వదించండి ప్రభా. అదే విధంగా నా ప్రభా, దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి నా ప్రభా. వారిని మీరు బలపరచండి అయ్యా, ధైర్యపరచండి ప్రభా. అయా, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీ జ్ఞానము చేత వారిని నింపండి, మీ కృప చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను దీవించండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా కాచి కాపాడండి నా ప్రభా. అయ్యా, మంచి ఆరోగ్యము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని అయా, వారిని మీరు ఆదుకోనమని, వారిని మీరు
రక్షించమని అయ్యా, ఈ లోకంలో తండ్రి రక్షణ లేక ఎంతో మంది ఉన్నారు ప్రభా. అయ్యా, మీ యొక్క రక్షణ ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అయ్యా, మీరు మా కొరకే ప్రాణం పెట్టారని ప్రతి ఒక్కరూ తెలుసుకొని మీ సన్నిధిలో మోకరించే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పారిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.